ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శ్రేష్టమైన పరిశుద్ధ నామములో మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మన దేవునికి అధిక మహిమ కలుగునుగాక. లైవ్ చూస్తున్నటువంటి అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా వాక్య భాగములో నుంచి ఒక భాగమును మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుండి 18 వచనాలు చదువుకుందాం. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను స్థిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యమును మనం ధ్యానం చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన నా యేసు క్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. సర్వలోకాల చక్రవర్తివి, మహాపరిశుద్ధుడవు, సర్వాధికారివైన దేవుడవు నాయన, నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కనికరము చూపుటలో ఐశ్వర్యవంతుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. చదవబడిన వాక్య భాగములో నుండి తండ్రి మీరే పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ఈ వాక్యమును వివరించుటకును వింటున్న వారు గ్రహించుటకును అయా మేమందరము కూడా నీ వాక్య ప్రకారముగా జీవించి దుష్టుని జయించుటకును సహాయము చేయమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, గడిచిన వారములో అనగా క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు అని ఒక వర్తమానమును మనం విన్నాం. ఆ తర్వాత యుద్ధానికి యోగ్యులెవరు అనే ఒక వర్తమానాన్ని మనం విన్నాం. దానికి కంటిన్యూస్గా ఈ యొక్క వర్తమానం కూడా ఉన్నది. గమనించండి. మన ఆధ్యాత్మిక జీవితంలో ఆధ్యాత్మికమైనటువంటి మన ప్రయాణములో మనకు ఎదురవుతున్నటువంటి దురాత్మలతో మనకు ఒక యుద్ధం ఉన్నది. ఆ యుద్ధములో మనము గెలుచుకుంటూ దేవుని రాజ్యములోనికి ప్రవేశించాల్సిన అవసరం ఉన్నది. కనుక ఈ వర్తమానాలను మీరు జ్ఞాపకం చేసుకొని వర్తమానముల ప్రకారముగా ప్రార్థించటానికి, వర్తమానముల ప్రకారముగా ధైర్యము కలిగి ఉండటానికి, వర్తమానముల ప్రకారముగా దేవుని నామమును ఘనపరచటానికి ప్రభు సన్నిధిలో ప్రార్థించవలసిందిగా నా యొక్క మనవి. ఇక్కడ మనం గమనిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మొదట పౌలు ఏమని సెలవిస్తున్నాడంటే, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యుండుడి అన్నాడు. ఆయన యందు బలవంతులై యుండుడి అంటున్నాడు. తుదకు అన్నాడు. తుదకు అంటే మొదట అనేది ఒకటి ఉంటుంది కదా. ఆ మొదట ఏంటో తెలుసా మీకు? మన ఆధ్యాత్మిక జీవితంలో
ప్రయాణములో మొదటి ఘట్టం ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోవలసింది ఏంటంటే నీటి బాప్తిస్మము. నీటి బాప్తిస్మము. నీటిలో నుంచి బాప్తిస్మము తీసుకొని నీటిలోంచి బయటికి రాగానే మొదట మనము విశ్వసించవలసినటువంటిది ఒక ప్రాముఖ్యమైన సంగతి ఒకటి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దయచేసి చూడండి. పేతురు రాసినటువంటి పత్రిక, పేతురు రాసినటువంటి 2వ పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను అన్నాడు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను అన్నాడు. మొదట అంటే నీ ఆధ్యాత్మిక జీవితంలో నీ ప్రయాణం బాప్తిస్మం దగ్గర ప్రయాణమైంది కదా, ఆ ప్రయాణములో నీటిలోంచి రాగానే దేవుని పరిశుద్ధ గ్రంథమును నీవు చేత పట్టుకొని నీవు విశ్వసించవలసినటువంటి మొట్టమొదటిది ఏంటో తెలుసా? ఈ గ్రంథము పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రాయబడింది, మనుషుడు ఊహను బట్టి రాయబడలేదు. ఈ గ్రంథములో అనేకమైన సంగతులు ఉన్నవి, అవి నేను గ్రహించకపోయినా అది నాలో పొరపాటు అయి ఉండాలి, కానీ బైబిల్లో తప్పనేది ఉండదు అనేది మొదట నీవు గ్రహించాలి. అది స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. నీ ఆధ్యాత్మిక జీవితంలో చివరి ఘట్టానికి వచ్చేసరికి, అనగా ప్రయాణములో చివరి కాదు, నీ ఆధ్యాత్మిక జీవితంలో చివరిగా నువ్వు ఎటువంటి స్థితిని సంపాదించుకోవాలి అంటే దేవుని యొక్క మహాశక్తిని బట్టి బలవంతుడివై ఉండాలి. అందుకని తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి అన్నాడు. ప్రారంభము మొదటిగా నువ్వు బైబిలు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రాయబడిందని నమ్ముట. నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎటువంటి బలవంతుడుగా నీవు ఉండాలంటే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి నీవు బలవంతుడివై ఉండాలి అని చెప్తున్నాడు. అందుకు తుదకు అని ఈ వచనం ప్రారంభమైంది. ఫైనల్లీ బీ స్ట్రాంగ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది, లాస్ట్లీ బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. కాబట్టి చివరకు వచ్చేసరికి మనం ఎలాగుండాలి? ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యుండుడి అన్నాడు. ఇంతకీ ప్రభు యొక్క మహాశక్తి ఏంటి? ప్రభు యొక్క ఆ మహాశక్తి ఏమిటి అనేది మనం ఆలోచిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే మొదటి అధ్యాయము 20వ వచనము నుండి మనం చూస్తే, ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లోండు లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తము పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. ఇది ప్రభు యొక్క మహాశక్తి. అక్కడ వచనాలు మీరు గమనిస్తే, ఆయన బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లోండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబోవు యుగమునందును కూడా పేరు పొందిన ప్రతి నామము కంటెను హెచ్చైన నామం అంట మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామము. ఇప్పుడు చూడండి ఆయన మహాశక్తి ఎంత గొప్పదో. ఇంకా మనకు అర్థం కావాలి అనుకుంటే, ఇంకొక ప్రాముఖ్యమైన వచనాన్ని మీకు నేను చూపెడతాను, దయచేసి చూడండి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. ఆయన పరలోకమునకు వెళ్ళి, గమనించండి, ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన వాడై దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. యేసు మృతుల్లో నుంచి లేచిన తర్వాత పరలోకమునకు వెళ్ళాడు కదా, ఆరోహణమైపోయి
40 దినముల తర్వాత ఆరోహణమై పరలోకంలోకి వెళ్ళినప్పుడు దేవుడు అతనికి ఎటువంటి స్టేటస్ ఇచ్చాడంటే, ఎటువంటి స్థితిని దేవుడు ఆయనకు అనుగ్రహించాడంటే, దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అని అన్నాడు. 3 విషయాల అధికారం ఉందంట. ఒకటి దూతలు అన్నాడు. దూతలు అంటే మీకు తెలుసు, సేరాపులు, కేరూబులు, 10 దూతలు, ఎందరో మహాపరిశుద్ధమైన దూతలు ఉన్నారు. వాళ్ళందరి మీద ఈయనకి అధికారం ఉంది. ఆ తర్వాత అధికారుల మీదను కూడా అధికారం ఉంది. అధికారులు అని అంటే మీరు ఎఫెసీ పత్రికలో అధికారుల గురించి రాయబడింది. అలాగే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో కూడా 24 పెద్దలను గురించి రాయబడింది. ఆ 24 పెద్దల మీద కూడా అధికారము యేసు ప్రభువుకి వచ్చింది. ఆ తర్వాత ఇంకా మనం చూస్తే శక్తుల మీదను అధికారము కూడా యేసు ప్రభువుకి ఉన్నది. ఎప్పుడైనా ప్రభు చిత్తమైతే శక్తులు అంటే ఏంటో మనం ధ్యానం చేద్దాం. ఈ 3 విషయాల్లో పరలోకములో దేవునికి అథారిటీని దేవుడు ఇచ్చాడు. మన ప్రభువుకి అథారిటీని దేవుడు పరలోకపు తండ్రి అనుగ్రహించాడు. అంతేకాకుండా ఎఫెసీ పత్రికలో మనం చూసినట్లుగా ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగములన్నిటికీ కూడా ఆయనకు అధికారము, ఆయన నామము హెచ్చింపబడింది. అంటే మోస్ట్ పవర్ఫుల్ వ్యక్తిగా, మహాశక్తిమంతుడుగా యేసుక్రీస్తు ప్రభువు ఆ స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైయుండుడి అన్నాడు. బలవంతులైయుండుడి. మీరు ఇంకా గమనిస్తే ఎందుకు మనం బలవంతులై ఉండాలి, దేని కొరకు మనం బలవంతులమై ఉండాలి? బలవంతులై ఉండుడి అని అంటే బలహీనముగా ఉంటే మనకు విజయం దొరకదనే కదా. బలం ఎందుకు అవసరం అవుతుంది? ఏదైనా బరువులు ఎత్తటానికి. బలం ఎందుకు అవసరం అవుతుంది? ఎదుటి వ్యక్తిని, శత్రువును జయించటానికి అవసరం అవుతుంది. కాబట్టి మనకు ఎందుకు బలవంతులై ఉండుడి అని అంటున్నాడు అంటే, అపవాది యొక్క తంత్రములను ఎదిరించినట్లుగా, అపవాది యొక్క తంత్రాలను ఎదిరించటానికి మనం బలవంతులమై ఉండాలని లేఖనము సెలవిస్తుంది. ఆధ్యాత్మిక జీవితంలో బలహీనుడిగా ఎప్పుడు ఉండొద్దు. బలహీనుడిగా ఉన్నంత కాలము చిన్న చిన్న శోధనలు కూడా నీవు జయించలేవు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ను కూడా నీవు పెద్ద సమస్యగా ఆలోచించుకొని ప్రభువులోంచి తొలగిపోయే పరిస్థితి నీకు వస్తుంది. కాబట్టి నీవు బలవంతుడవై ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆధ్యాత్మిక జీవితంలో నీకు ఎంత బలము అవసరం అవుతుందంటే, నీకు అనేకమైన ఆపద దినాలు వస్తాయి, ఆపద కాలములు వస్తాయి. అంటే సమస్యల గుండా నీవు ప్రయాణించినప్పుడు ఆ సమస్యలను బట్టి నీ ఆధ్యాత్మిక జీవితం బలహీనమైపోకుండా నీవు బలవంతుడివై ఉండాలని లేఖనం మనకు సెలవిస్తూ ఉన్నది. కనుక 13వ వచనంలోనే అన్నాడు, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు అని అంటున్నాడు. అందుచేతను అంటే ఆపద్దినమున, ఆపద కాలాలు వస్తే మన హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు, లేదా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కరోనా వైరస్ వలన వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఇంకా అనేకమైనవి రావచ్చు. నీ కుటుంబ సమస్యలు కావచ్చు. అనేక విధాలుగా దుష్టుడు నీ మీద దాడి చేసినప్పుడు వాడిని జయించటానికి నీకేం కావాలంటే బలము కావాలి. ప్రతిదానికి దేవుడు వచ్చి నీ పక్షంగా యుద్ధం చేయడానికి ఇష్టపడడండి. నీ చేత దేవుడు యుద్ధం చేయించాలని కోరుకునే దేవుడు. ప్రతిసారి నీవు ప్రభు మీద ఆధారపడి ప్రభువే నాకు యుద్ధం చేస్తాడు అన్నట్లుగా కాకుండా నీవు కూడా యుద్ధము చేయగలిగిన స్థితిలోనికి, నీవు కూడా బలవంతుడు ఉండి దుష్టుని ఎదిరించగలిగిన స్థితిలోనికి నీవు రావాలని ప్రభు కోరుకుంటూ ఈ మాటలను రాయించి పెట్టాడు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండి. మనకు బలం ఎలాగొస్తుంది అంటే బైబిల్లో చాలా సంగతులు ఉన్నాయి. దేవుని ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అని అన్నాడు. కాబట్టి బలం ఆ విధముగా మనకు వస్తుంది. విశ్వాసమును బట్టి కూడా బలం వస్తుంది. అబ్రహాము బలహీనుడు కాక విశ్వాసమును బట్టి బలము పొందెను అని లేఖనము సెలవిస్తుంది. కనుక ఇంకా తిమోతి పత్రికలో మనం చూస్తే 2వ అధ్యాయం 1వ వచనములో, ఓ తిమోతి, క్రీస్తు యేసు యొక్క కృపను బట్టి నీవు బలవంతుడవు కమ్ము
అని లేఖనము సెలవిస్తుంది. కనుక దేవుని కృపను బట్టి, విశ్వసించుటను బట్టి, దేవుని ప్రేమించుటను బట్టి, ఇంకా ప్రార్థించుటను బట్టి మనము బలవంతులం కావచ్చు. దేవుని వాక్యము నీకు బలమైనది. దేవుని వాక్యమును ధ్యానించుట వలన కూడా నీవు ఆధ్యాత్మికంగా బలము పొందుకుంటావు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవటం వలన కూడా నీవు బలము పొందుకుంటావు. బలహీనుడిగా ఉంటే దుష్టుడు నిన్ను ఈజీగా జయిస్తాడు. బలవంతుడిగా ఉంటే వాడు నీతో పోరాడటానికే ముందు ఆలోచిస్తాడు. పోరాడటానికే భయపడేలాగా నువ్వు బలవంతుడు కావాలని ప్రభువు కోరుకుంటూ ఇక్కడ మనకు నేర్పిస్తున్నాడు ఏంటంటే, ఆయన యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులమై ఉండాలి అన్నాడు. ఆయన యందు అన్న మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన యందు అంటే ఆయన లేకుండా మనం బలవంతులం కాలేము. ఆయన యందే మనము బలవంతులము కాగలుగుతాం. ఎందుకు అంత బలం మనకు అవసరమైందంటే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు అని అన్నాడు. అపవాది తంత్రములను ఎదిరించుటకు అంట. అపవాదికి తంత్రాలు ఉన్నాయి. తంత్రాలు అవి ఎదిరించాలి. ఎదిరించాలి అంటే మొదట ఏం చేయాలి తెలుసా? అసలు వాడి తంత్రాలు ఏంటో తెలుసుకోవాలి మనం. వాడి తంత్రాలు ఏంటో మనం తెలుసుకున్నప్పుడే వాడి తంత్రాలను మనం ఎదిరించగలుగుతాం. చాలా కాలం క్రిందట పార్ట్ 1, పార్ట్ 2 అని సాతాను యొక్క తంత్రములు అని వర్తమానాలు చెప్పి యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. దయతో మీరు వినండి, దేవుని వాక్యమును సంపాదించుకోండి. ఇంకా మనము ముందు సాతాను యొక్క తంత్రములను ఎరగాలని బైబిల్ చెబుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయం 11వ వచనం చూస్తే, 2వ అధ్యాయము 11వ వచనం, క్షమించండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అని అంటున్నాడు పౌలు. ఒక స్టేట్మెంట్ చేస్తున్నాడు కొరింథీ సంఘానికి. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అంటే వాళ్ళు సాతాను యొక్క తంత్రాలను ఆల్రెడీ ఎరిగి ఉన్నారు అని. సాతాను యొక్క తంత్రాలు ఏంటో తెలుసుకుంటే అప్పుడు మనము వాడిని ఎదిరించటానికి ఒక శక్తిని సంపాదించుకోగలుగుతాం, శక్తిమంతులం అవుతాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2:11లో సాతాను తంత్రములను ఎరగమని మనకు ఆ లేఖనం ప్రోత్సహిస్తే, ఎరిగిన తర్వాత సాతాను యొక్క కుట్రలు తంత్రములు మనము ఎరిగిన తర్వాత ఆ అపవాది యొక్క తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు అని అన్నాడు. ఎదిరించుటకు శక్తిమంతులమగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని అంటున్నాడు. అంటే అపవాది తంత్రములను ఎదిరించటానికి మనకి ఏమవసరమైంది? సర్వాంగ కవచం అయింది. ఆ సర్వాంగ కవచము ఎవరిస్తున్నారు? దేవుడిచ్చు సర్వాంగ కవచము అని అన్నాడు. మనుషులిచ్చే సర్వాంగ కవచం కాదు, అది దేవుడిచ్చే సర్వాంగ కవచము. ఆ సర్వాంగ కవచమును గూర్చి 14వ వచనంలో వివరించుకుంటూ వచ్చాడు. కానీ దానికి ముందు 12, 13 వచనాలను కూడా పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా రాయించాడు. మరి మధ్యలో ఆ 2 వచనాలను ఎందుకు రాయించాడో మనం ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. గమనిస్తే, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము అన్నాడు. ఎన్ని విధాలుగా పోరాడుతున్నాము, ఎందరితో పోరాడుతున్నామో చూడండి. మనము పోరాడునది శరీరులతో కాదు, తర్వాత ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ అని అన్నాడు. ప్రధానులు అంటే భూమి మీద ప్రధానులు కొందరైతే, కంటికి కనబడకుండా ప్రధానత్వమును నిలుపుకొనక పాపంలో పడిపోయిన దేవదూతలు కూడా ఉన్నారని మనము పేతురు పత్రికలో మనం చదువుతున్నాం. పేతురు పత్రిక దయచేసి చూడండి. తమ ప్రధానత్వమును నిలుపుకొనక
పేతురు పత్రిక కంటే కూడా యోధా పత్రిక 6వ వచనం చూద్దాం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలను అని అన్నాడు. అంటే దేవదూతల్లో ప్రధానులు ఉన్నారు. ఆ ప్రధానుల్లో చాలామంది పడిపోయారన్నమాట. ఆ పడిపోయిన వారికి విపరీతమైనటువంటి మానవాతీత శక్తులు ఉంటాయి, మనస్సును ప్రేరేపించే శక్తులు ఉంటాయి. నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎదగకుండా ఆటంకపరచటానికి అనేకమైనటువంటి కుయుక్తులు, తంత్రాలు ఆ దురాత్మల దగ్గర ఉంటాయి, ఆ పడిపోయిన దూతల దగ్గర ఉంటాయి. అది కాకుండా దుష్టుడు అనేక విధాలుగా మనలను శోధిస్తూ ఉంటాడు. ఇంకా మనం ఆలోచిస్తే ఈ ఎఫెసీ పత్రికలో లోకనాథులు అని అన్నాడు. ఇంకా ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ అని కూడా ఇక్కడ రాయబడి ఉంది. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ అని కూడా రాయబడి ఉంది. మనలను పాడు చేయటానికి వాడు అనేకులను ఏర్పాటు చేసుకుంటాడు. దయతో మనం గమనించినట్లయితే మీకు కొన్ని విషయాలు ఇక్కడ నేను చెబుతాను, మీరు గమనించండి దయతో. నేను STM కంపెనీలో పనిచేస్తున్నప్పుడు, అనగా సింగపూర్ టెక్నాలజీస్ మెరీన్లో జాబ్ చేస్తున్నప్పుడు, సింగపూర్కి వచ్చిన క్రొత్తలో ఎక్కువగా పాటలు పాడుకుంటూ, కంపెనీలో సువార్త చెప్తూ, టీ టైంలో ప్రార్థనలు చేసుకుంటూ, ఇంకా అవకాశం ఉన్నప్పుడల్లా బైబిల్ చదువుకుంటూ గడిపేవాడు. నాతో పనిచేస్తున్న ఒక తమిళ ఆయనతో నేను పనిచేసుకున్నప్పుడు తమిళ్లో పాట పాడాను అన్నమాట. అది ప్రభువును గురించిన పాట, తమిళ పాట ఒకటి నేను నేర్చుకొని పాడితే, నా దగ్గర ఉన్నటువంటి తమిళోడు వాడికి క్రీస్తు విరోధి, క్రీస్తు అంటే నచ్చదు, క్రైస్తవులు అంటే నచ్చదు. వాడు పోయి మా మేనేజర్లో ఒక ఆయనకి కంప్లైంట్ చేశాడు. అతని పేరు గణేష్, అతను కూడా తమిళియన్నే, మలేషియా సిటిజన్ అన్నమాట. అతడు ఎట్లాంటి వ్యక్తి అంటే కంపెనీలో చాలామందిని కంపెనీలో నుంచి ఉద్యోగాలు తీయించేశాడు, ఇండియాకు పంపించేశాడు అతను. నేనేమో సింగపూర్ వెళ్ళి ఒక 6 నెలలు కూడా కాలేదు అప్పటికి. వీడు పోయి ఆ మేనేజర్ గణేష్తో కంప్లైంట్ చేస్తే అతడు నా దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత, ఏంది నువ్వు పాటలు పాడుకుంటావట, పని చేయట్లేదంట, ఇలాగ కొన్ని విషయాలు నన్ను గద్దించి, రేపు నువ్వు రెడీ అయిపో, ఇండియాకి వెళ్ళిపోవడానికి నీకు ఫ్లైట్ సిద్ధమైపోద్ది అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇంకా చుట్టుపక్కల ఉన్న నా స్నేహితులందరూ అన్నారు, వాడు ఇప్పటికే చాలామందిని పంపించేశాడు, వాడు పంపించేసిన వాళ్ళందరూ కూడా ఇండియాకి వెళ్ళిపోయారు, మరలా తిరిగి సింగపూర్కి కూడా వచ్చే అవకాశం లేదు అని చెప్పారన్నమాట. నేనేమో ఆ దినములలో ప్రతి ఇంటింటికి, అనగా ఒక్కొక్క హాస్టల్లో రూముకి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ నా జీవితాన్ని గడుపుకుంటున్నాను, ప్రభు కొరకు జీవించాలన్న ఒక తృష్ణతో. అలాంటి సమయంలో ఈ శోధన నాకు ఎదురైంది. ఇంటికి పోయాను, ప్రార్థన చేసుకున్నాను, ఈ వచనాలు చదువుకున్నాను, 91వ కీర్తన చదువుకున్నాను. ప్రభువా నాకు సహాయకుడు నీవే, నా పక్కన 10,000 మంది పడినను అపాయం నా యొద్దకు రాదని నువ్వు చెప్పావు కనుక ఇదిగో ప్రార్థన చేసుకుంటున్నా. నాకు తెలియదు ఎలా ప్రార్థించాలో కూడా సరిగా ఆ దినముల్లో ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా నా ఉద్యోగమును నిలబెట్టి ఇక్కడ ఇంకా నీ పని నేను చేయాల్సి ఉన్నది అని నేను ప్రార్థన చేసుకున్నాను. ఉదయం లేచాను, డ్యూటీకి భయంగానే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఉదయాన్నే మీటింగ్ అప్పుడు నన్ను పక్కన పెట్టి మిగిలిన మీటింగ్ చేసుకుంటారేమో, అలా పక్కన పెట్టారంటే అర్థం నన్ను పంపించేస్తారని నేను అనుకున్నా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మామూలుగానే మీటింగ్ జరిగింది. నాకేమో వేరే దగ్గర డ్యూటీకి పంపించారు. నేను డ్యూటీకి వెళ్ళాను. ఎందుకు నన్ను పంపించేస్తాను అన్నాడు కదా అతను కనబడలేదు ఆ రోజు. నాకు ఏమైందబ్బా అని ఎంక్వైరీ చేస్తే లంచ్ టైంలో అతను రాలేదని సంగతి తెలిసింది. కాకపోతే ఎందుకు రాలేదో తెలియలేదు. తర్వాత రాలేదు కాబట్టి నన్ను ఏం పట్టించుకోలేదు, ఒకవేళ రేపు పంపించేస్తారేమో అనుకొని ఆ రోజు రాత్రి కూడా ప్రార్థన చేసుకొని మరుసటి రోజు భయంతోనే నేను డ్యూటీకి వచ్చాను. నేను డ్యూటీకి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, నన్ను ఇండియాకి పంపించేస్తానన్నటువంటి ఆ వ్యక్తి ఆల్రెడీ నాకు ముందు రోజే వార్నింగ్ ఇచ్చి ఇంటికి వెళ్ళినప్పుడు మలేషియాలో బైక్ యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉన్నాడు. 45 రోజులు మెడికల్ లీవ్ ఇచ్చారని చెప్పారు. సో 45 రోజులు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటేవాడిని. ఒకవేళ మెడికల్ లీవ్ నుంచి వచ్చిన తర్వాత నన్ను పంపించేస్తాడేమో అన్న భయంతో ఆయన ఏం చేశాడంటే 45 రోజుల తర్వాత డ్యూటీకి రాకుండా ఇంకొద్దిగా ఎక్స్ట్రా రెస్ట్ కావాలని చెప్పి కంపెనీకి అప్లై చేసుకుంటే కంపెనీ ఉద్యోగం తీసి పడేసింది.
అతడు ఫైనల్ సెటిల్మెంట్ కొరకు కంపెనీకి 3 నెలల తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత నేను వెల్డింగ్ చేసుకుంటున్నాను, నా దగ్గరకు వచ్చి తంబి అని పిలిచి నన్ను భుజం మీద తట్టి టేక్ కేర్, డూ యువర్ వర్క్ అని చెప్పాడు. ఆ రోజు పొరపాటు నేను అనేసాను, ఏమనుకోవద్దు, ఆ రోజు వెళ్ళిపోయిన వెంటనే నాకు యాక్సిడెంట్ అయింది, నాకు ఎందుకో నీకు అలాగ అన్న తర్వాత నాకు అయిందన్న ఒక ఫీలింగ్ మనసులో ఉండిపోయింది, అందుకే నీకు సారీ చెప్తున్నానని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అధికారులు అనేకులు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేయటానికి రావచ్చు. ఆ దినములలో స్వార్థ పట్ల, వాక్యము పట్ల మంచి ఆసక్తితో సింగపూర్లో మంచి పరిచర్య చేయాలి అన్న ఉద్దేశంతో ఉండేవాడిని. అలాంటప్పుడు ఈ శోధన నాకు ఎదురైంది. దేవుడు ప్రార్థన చేసుకున్నాను, వాడి లోపల ఉన్న దురాత్మ శక్తులను దేవుడు బంధించి పడేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది నా సాక్ష్యమే కాదు, మీ జీవితాల్లో కూడా ఎన్నో సాక్ష్యాలు ఉండే ఉంటాయి మీరు గమనించుకుంటే. ఇంకెందుకు బైబిల్లో మనం గమనిస్తే, బైబిల్లో దానియేలు చెర పట్టబడినప్పుడు బబులోను దేశములో నెబుకద్నెజరు ద్వారా చెరలోనికి వెళ్ళిపోయినప్పుడు యెరూషలేము తిరిగి కట్టబడాలని రోజుకు 3 సార్లు యెరూషలేము వైపు కిటికీ తెరిచి ప్రార్థన చేసేవాడంట. మనం దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చదువుకుంటే అక్కడ ఎక్కడ సాతానును గురించిన ప్రస్తావన మనకు ఉండదు. కానీ సాతాను అధికారులు అనేకులను లేవనెత్తి దానియేలును ప్రార్థన చేయకుండా ఆటంకపరచడానికి ప్రయత్నించాడు. మనం బైబిల్ చదివినప్పుడు ఆ సంగతులు ఎప్పుడైనా ఆ విధంగా గమనించాలి. మనం బైబిల్ చదివినప్పుడు సాతాను అనే అక్షరములో మనకు కనబడదు, కానీ వాడి క్రియలు కొందరు దూరం మనకు కనబడుతుంది. అక్కడ 120 మంది అధికారులను ఉపయోగించి దానియేలును ప్రార్థన చేయకుండా ఆపాలనుకున్నాడు. అంటే దానియేలు యొక్క ప్రార్థనకు ప్రతిఫలం వస్తుందని సైతానుకు ముందే తెలుసు. అందుకే దానియేలు ప్రార్థనా జీవితం మీద దెబ్బ కొట్టడానికి ఒక కొత్త రూల్ని క్రియేట్ చేశాడు అన్నమాట. నెబుకద్నెజరు ద్వారా రూల్ని క్రియేట్ చేసి 1 నెల రోజుల పాటు ఎవరు ఏ దేవుణ్ణి కూడా ప్రార్థించకూడదని ఒక రూల్ పెట్టారు. అయినా కూడా ప్రార్థన చేయటానికి దానియేలు వెళ్తాడని ముందుగానే ఊహించే ఈ యొక్క రూల్ని పెట్టారు. పెట్టిన తర్వాత దానియేలు ప్రార్థించుకుంటున్నాడు యథావిధిగానే, ఇంటికి వెళ్ళిపోయి కిటికీలు యెరూషలేము వైపు తెరిచి ఉంటుంటాడు. కానీ రోజుకు 3 సార్లు ప్రార్థన చేసుకుంటున్నాడంట. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో మనకు కనబడుతుంది. అలా ప్రార్థన చేసుకుంటున్నటువంటి అక్కడ కొందరు కల్దీయులు చూసి అతని గురించి రాజుగా చెప్తే రాజు తీసుకుని వెళ్ళిపోయి సింహాల బోన్లో అతన్ని పడేశాడు. చూసారా, అతడు ప్రార్థన జీవితాన్ని ఆటంకపరచడానికి దుష్టుడు ఎంత ప్రయత్నం చేశాడో. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టినప్పుడు కూడా హేరోదుకి కలవరం పుట్టిందంట. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని జ్ఞానులు యెరూషలేము దగ్గరకు వస్తే అప్పుడు యెరూషలేమును పరిపాలిస్తున్న హేరోదుకు భయం పుట్టిందట. అసలు ఈ బాలుడు పెరగాలి, 20 సంవత్సరాలు పైబడాలి, తర్వాత కదా రాజు అవుతాడు. అప్పుడు ఎప్పుడో ఆయన ఇంకా ఎదగాలి, ఆయన ఎదిగిన తర్వాత రాజు అవ్వాలి, ఇప్పుడెందుకు నేను భయపడ్డం అని అనుకోవట్లేదు. ఆయన కలవరపడ్డాడంట. నేనుంటుండకు ఇంకొక రాజు మళ్ళా యెరూషలేముకి రావడం ఏంటి అని యేసు ప్రభువుని అనగా పుట్టినటువంటి ఆ పసికందుని చంపించేయటానికి ప్రేరేపించి 2 సంవత్సరాల పిల్లలను ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చంపించటానికి ఒక ఆజ్ఞ ఇచ్చినట్లుగా మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనము చదువుకుంటున్నాం. అక్కడ కూడా సైతాను గురించి మనకు ఎక్కడ కనబడదు, కానీ వాడిని ప్రేరేపించింది సైతాను. యేసు ప్రభువును ఆ పిల్లల్లో పాటు చంపించేస్తే ఇంకా బలిపశువుగా ఆయన శిలువ యజ్ఞం జరగదు కాబట్టి రక్షణ కార్యాన్ని డిస్టర్బ్ చేయొచ్చు అని ఉద్దేశించి ఒక అధికారి అయిన హేరోదును వాడుకున్నాడు. దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు వాడుకున్నట్లుగా హేరోదును వాడుకున్నాడు. చాలామంది అధికారులను రానున్న దినముల్లో, అంత్య దినముల్లో కొందరు అధికారుల ద్వారా ప్రార్థనలు చేయకుండగా, దేవుని మందిరానికి వెళ్ళకుండగా, సువార్త చెప్పకుండగా నువ్వు ఆధ్యాత్మికంగా కృంగిపోయినట్లుగా అనేక విధాలుగా శోధనలు అధికారుల ద్వారా మనకు వస్తాదని లేఖనం మనకి ఇక్కడ తెలియజేస్తుంది. ఎఫెసీ పత్రికలు అదే అంటున్నాడు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము అని అంటున్నాడు. కనుక అనేక విధాలైనటువంటి టార్చర్స్ మన ఆధ్యాత్మిక జీవితంలో ఎదగకుండగా దుష్టుడు ప్రయత్నిస్తూ ఉంటుంటాడు. కంటికి కనబడ్డు, కానీ ప్రేరేపణల ద్వారా వాడు తంత్రాలను మన మీద ఉపయోగిస్తాడు. మీరు గమనించండి, ఆదికాండములో అవ్వను పాపంలో పడేయటానికి
వాడు ఒక సర్పములో ప్రవేశించి వచ్చాడు. ఇప్పుడు వాడు ప్రవేశించి మన దగ్గర రావడానికి సర్పం అవసరం లేదు, ఎందుకంటే అప్పుడులో మానవులు ఇద్దరే, ఆదాము హవ్వ. ఇప్పుడు చాలామంది ఉన్నారు, వాడు అధికారులనే ఉపయోగించుకొని వారి ద్వారా మనలను శోధిస్తాడని లేఖనము సెలవిస్తుంది. ప్రకటన గ్రంథము చూడండి, ప్రకటన గ్రంథము మీకు ఇంకా అర్థం అవటానికి ఇంకొంచెం లోతైన విషయాలు ఇక్కడ మీకు తెలియజేస్తాను. 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. పెర్గము అను ఒక సంఘం ఉన్నది ఇక్కడ. ఆ సంఘపు దూతకి ఇలాగు రాయము అని 12వ వచనంలో మనం చదువుతున్నాం. 13వ వచనములో సాతాను సింహాసనమున్న స్థలములలో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయి అంతిపై అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును అన్నాడు. ఆ ప్రాంతాన్ని మీరు గమనించండి, పెర్గము అనే ప్రాంతము. ఆ ప్రాంతంలో సాతాన్ రూలింగ్ ఉందంట. సాతాన్ రూలింగ్ అంటే వాడు కంటికి కనబడ్డగా, మరి ఎలాగో వాడు నివాసము, వాడి సింహాసనం ఉన్న స్థలం. వాడు సింహాసనం అంటే అక్కడ పరిపాలన జరిగే ఒక అధికారిలో వాడు ఉన్నాడు. వాడి ద్వారా ఆ ప్రాంతం అంతా వాడు కంట్రోల్లో ఉంది. కాబట్టి అక్కడ ఒక వ్యక్తిని చంపించేశాడు. అంతిపయాను ఒక వ్యక్తిని, ప్రభునందు విశ్వాసిని చంపించేశాడు. అలా చంపబడిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి సంఘములోని వారు, అక్కడ ఉన్నటువంటి సంఘ కాపరి ఎవరైతే ఉన్నారో అతను భయపడలేదు, విశ్వాసమును విడిచిపెట్టలేదు, గట్టిగా తన విశ్వాసమును పట్టుకున్నాడంట, విసర్జింపలేదంట విశ్వాసమును. మీరు గమనించండి, అక్కడ ఆ అధికారిలో సాతాను ఏం చేస్తున్నాడో మీరు గమనించండి. ఈ సైతాను యొక్క పరిపాలన ఎప్పుడు ఒక దగ్గర ఉండదు. వాడు ఎప్పటికప్పుడు వాడు రాజ్యాన్ని మార్చుకుంటుంటుంటాడు. పెర్గములో ఆ దినములలో వాడు పరిపాలన చేశాడు. మరి యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం చదివితే, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం మనం చదివితే అక్కడ తూరు రాజును గూర్చి ఒక వచనము మనకు కనబడుతుంది. కాస్త జాగ్రత్తగా వాక్యాన్ని మీరు గమనించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రసంగాలు ఏవి కూడా ఏదో ఆకతాయిగా చెబుతున్నవి కాదు, సరదా కొరకు చెబుతున్నవి కాదు, ఏదో చెప్పాలి కదా అని చెప్పే వర్తమానాలు కాదు. మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలము చేకూర్చడానికి చెప్పబడుతున్న వర్తమానాలు. ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు నా ప్రార్థనా గదులు నాకు అందించినటువంటి వర్తమానాలు మీకు నేను తీసుకొస్తూ ఉన్నాను. గమనించండి, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 11వ వచనంలో యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు చెప్పాను, ఇలాగూ సెలవిచ్చాను. ఎవరికి ప్రత్యక్షమైందంటే యెహెజ్కేలుకి. ఏవోని ప్రత్యక్షమై సెలవిచ్చాడు చూడండి. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలాపు వచనం ఎత్తి ఇలాగూ ప్రకటింపుము అన్నాడు. ఎవరి గురించి? తూరు రాజును గూర్చి అంగలార్పు వచనం ఎత్తి ఇలాగూ ప్రకటింపుము అని అన్నాడు. ఆ తూరు రాజులో సాతాను ఉన్నాడు అని నేను చెప్తున్నా. అది ఎలాగో ఆ వచనాలు మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. గమనించండి, ఏవని ప్రకటిస్తున్నాడో చూడండి. పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యము గల కట్టడమునకు మాదిరివి. 13వ వచనం, దేవుని తోటయగు ఏదేనులో నీ ఉంటివి అని అన్నాడు. వాడు ఎక్కడున్నాడంటే తూరు రాజు దేవుని తోటయగు ఏదేనులో ఉన్నాడంట. మీరు గమనించండి, ఏదేను తోటలో ఆదాము హవ్వలు తర్వాత దేవుడు వాళ్ళని పాపంలో పడేయడానికి సైతానే వచ్చాడు. ఇంకెవరైనా వచ్చారా? తూరు రాజు అప్పటికి ఎక్కడికి వెళ్తాడు? అసలు ఏదేను తోటకి యెహెజ్కేలు గ్రంథానికి మధ్యలో 3000 సంవత్సరాల కాలం ఉంది. పైగా ఆదాము హవ్వలను దేవుడు ఏదేను తోటలోంచి పంపించేసిన తర్వాత మరలా ఏదేను తోటలోనికి వెళ్ళి జీవవృక్ష ఫలములను తీసుకొని ఆదాము హవ్వలు తిందిరేమో అని చెప్పి ఖడ్గజాలలు, అటు ఇటు తిరుగు ఖడ్గజాలను, కేరూబులను కావలి ఉంచినట్లుగా మనం లేఖనంలో చూస్తున్నాం. మరి తూరిరాజు అక్కడికి ఎలాగెళ్ళగలుగుతాడు అని అంటే, ఇక్కడ ఏదేను తోట అని చెబుతున్నాడు చూశారు. ఈ ఏదేను తోట ఆదికాండం 3వ అధ్యాయంలో కనబడుతున్న ఏదేను తోట కాదు. ఇది పరలోకములో ఒక ఏదేను తోట ఉంది, అది దేవుని తోట అంటారు. ఏదేను తోట, దానికి సాదృశ్యమైన తోట భూమి మీద దేవుడు ఒకటి చేశాడు.
పరలోకములో యెరూషలేము అంటారు, దానికి సాదృశ్యమైన పట్టణం భూమి మీద ఒక యెరూషలేము ఉన్నట్లుగానే పరలోకములో ఉన్న ఏదెనుకు పోలికగా భూమి మీద ఒక తోట వేసి దానికి ఏదెను అని పేరు పెట్టి అందులో ఆదామవ్వలను పెట్టాడు. ఇప్పుడు సైతాను భూమి మీద ఉన్న ఏదెను తోటలో కూడా ఉన్నాడు, రెండవది పరలోకంలో కూడా ఒకప్పుడు ఉండేవాడు. కాబట్టి వాడిని గురించి మాట్లాడుతాడు అనుకోవాలా, తూరు రాజు గురించి మాట్లాడతాడు అనుకోవాలా? ఈ వచనం చదివినప్పుడు మీరు ఆలోచించండి. సైతానుని గురించే ఇక్కడ క్లియర్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అధ్యాయం అంతా చదువుకుంటూ వస్తే మొదటి నుండి చివరి వరకు కూడా చాలా తెలివైన వాడుగా సైతాను మనకు కనబడుతున్నాడు. ఎందుకు ఈ భాగాలు మీకు చదివించానంటే, తూరు రాజులో సైతాను ఉన్నాడు. అంటే అధికారులు, ఈ లోకనాథులకు అధికారుల్లో వాడు ఉండి అక్కడున్నటువంటి క్రైస్తవ్యాన్ని హింసిస్తాడు, అక్కడున్నటువంటి దేవుని పిల్లలను బాధ పెడతాడు. వాడి రాజ్యం ఒక చోట ఉండదు అని చెప్పటానికి మీకు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం పెర్గము అనే స్థలమును గురించి చెప్పాను. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 11, 12, 13 వచనాలు చూపించి తూరు రాజును గురించి తెలియజేశాను. అలాగే యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో కూడా సైతాను గురించి తేజో నక్షత్రం అని కనబడుతుంది కదా, అక్కడ కూడా ఒక రాజును గురించి ప్రవచిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ రాజ్యం అక్కడ ఉన్నది. వాడు పరిపాలన ఒక చోట ఉండదు. దానియేలు కాలంలో బబులోనులో ఉన్నాడు వాడు. బబులోను రాజు అయిన నెబుకద్నెజరులో ఉండి కొన్ని రూల్స్ని క్రియేట్ చేశాడు కూడా. అక్కడ ఉన్న కొందరు అధికారులను ప్రేరేపించి అక్కడ రూల్స్ని క్రియేట్ చేశాడు కూడా. కాబట్టి సాతాను యొక్క పరిపాలన ఒక చోట ఉండదు. అధికమైన శ్రమలు, శోధనలు వస్తున్నాయంటే వాడు ఒక్కొక్క అధికారిని ఉపయోగించుకుంటూ క్రైస్తవుల మీద, దేవుని పిల్లల మీద, దేవుని విశ్వసించిన వారి మీద దాడులు చేయటం మొదలు పెడతాడు. బాప్తిసం పొందుకోకుండా దాడి చేస్తాడు. బాప్తిసం పొందిన తర్వాత దేవుని మందిరానికి రాకుండా దాడి చేస్తాడు. వాక్యము చదవకుండా దాడులు చేస్తాడు. శోధనల ద్వారా ప్రార్థన జీవితంలో బలహీనమైనటువంటి దాడులు చేస్తాడు. ఇంకా ఒక్క రకంగా కాదు, నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తాడు వాడు. అందుకనే మనము వాడిని ఎదిరించాలి, వాడి తంత్రాలను మనము ఎదిరించాలి అని ప్రభువు మనకు ముందుగా ఈ వచనాన్ని మనకు తెలియజేస్తున్నాడు. వాడి తంత్రములను ఎదిరించుటకు అని అన్నాడు. అంటే వాడి వాడు చాలా తెలివిగా పాపంలో పడేస్తాడు. మనం చాలా తెలివిగా ప్రార్థన జీవితంలో పాడు చేస్తాడు. కొన్ని శోధనలు వచ్చినప్పుడు నిన్ను అధికంగా ప్రేరేపిస్తాడు. ఎంత భక్తి చేస్తున్నావు నువ్వు, నీ ప్రార్థనలు దేవుడు వినట్లేదని వాడు నీ మీద ఒక దాడి చేస్తాడు. అలాంటి సమయంలో నీవు బలహీనుడుగా ఉండి ప్రార్థన జీవితాన్ని కోల్పోతావు. దుష్టుడు మన ఆధ్యాత్మిక జీవితంలో దాడి చేసేది ఎక్కడెక్కడంటే, ఫస్ట్ ప్రార్థన జీవితం, 2 వాక్యము చదవకుండా, 3 దేవుని సన్నిధికి వెళ్ళకుండా, 4 దైవ సేవకుని ప్రేమించకుండా, 5 సహోదరులు ప్రేమించకుండా, ఇంకా ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంటే నువ్వు దేవునికి దశమభాగం అవ్వకుండా ప్రేరేపించేది కూడా వాడే. దశమభాగం ఇస్తే పని జరుగుతుంది కదా, దేవుని పని. అందుకని దాన్ని కూడా ప్రేరేపిస్తాడు. ఒకవేళ తెగించి దశమభాగం ఇచ్చినా దేవుడి ఏర్పాటులో లేని దైవ సేవకులకైతే ఎక్కువ దశమభాగాలు వెళ్ళిపోయేటట్లు ప్రేరేపిస్తాడు. సత్యవాక్యమును ప్రకటిస్తున్న వాడికి దశమభాగం రాకుండా కూడా వాడు దాడి చేస్తాడు. ఇంకా ఒక విధంగా కాదు, అనేక విధాలుగా, అనేక రకాలుగా వాడు క్రైస్తవ్యం మీద దాడి చేస్తాడు. మతోన్మాదులు ఈరోజు సువార్త ప్రకటించకుండా ఆటంకపడుతున్నారంటే దురాత్మ శక్తులు వారిలో ఉన్నాయి. దురాత్మలు వారిలో ఉండి క్రీస్తు సువార్తకు విరోధముగా పోరాడుతూ ఉన్నారు. కొన్ని గవర్నమెంట్స్ ఇక్కడ సువార్త ప్రకటించకూడదు, బైబిల్ నాట్ అలౌడ్ అని ఒక రూల్ తీసుకొస్తున్నారు. అంటే అర్థం ఏంటో తెలుసా? అక్కడ దుష్టుని కార్యాలు ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి అధికారులను వాడు ఉపయోగించుకుంటున్నాడు అని అర్థం. మన ప్రార్థనలు దేవుని యొద్దకు వెళ్ళకుండా మన ప్రార్థనలు ఆటంకపరిచే దురాత్మ శక్తులు కూడా ఉన్నాయి. గమనించండి, వీటన్నిటితో మనకు ఒక పోరాటం ఉన్నది. మనం పోరాడుచున్నాము అని అన్నాడు. ఏమన్నాడు చూడండి, మనము లోకనాథులతో ఆకాశ మండలం అందున్న దురాత్మ సమూహములతో పోరాడుచున్నాం. 12వ వచనం,
మొదటి మాట మనము పోరాడునది అని అన్నాడు. మనము అన్న దగ్గర మీరు ఆ బైబిల్లో వచ్చినాన్ని రౌండప్ చేసుకోండి. మనము అంటే యేసుని అంగీకరించి రక్షించబడిన ప్రతి ఒక్కరూ అని అర్థం చేసుకోవచ్చు. రెండవది, ఆధ్యాత్మికంగా ఎదిగి సైనికుడిగా ఉండటానికి అర్హత సంపాదించినటువంటి నీ మీద మరెక్కువ దాడి జరుగుతుంది. కొంతమందికి శ్రమలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చేస్తాయి, బాధలు వచ్చేస్తాయని బాధపడిపోతుంటుంటారు. బాధపడొద్దు, ఇబ్బంది పడొద్దు అసలు. ఎందుకంటే నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నావు కాబట్టి నీకు ఈ శ్రమ వచ్చింది. దేవుని దృష్టిలో ఉన్నావు కాబట్టి నీకు ఈ శ్రమ వచ్చింది. అదే నువ్వు సైతాన్ దృష్టిలో ఉంటే ఈ శ్రమ రాదు. కొందరు క్రైస్తవులకి అసలు ఒళ్ళు నొప్పులు ఉండవు, ఇంట్లో సమస్యలు ఉండవు, ఏవి ఉండదు, ప్రశాంతంగా కొనసాగిపోతుంటుంటే వాళ్ళు దేవుని ఆశీర్వాదం అనుకుంటుంటుంటారు. సైతాను పరిపాలన చేస్తున్న ఈ లోకములో నీకు ఎటువంటి శ్రమ, శోధన, ఇబ్బంది రాలేదంటే అసలు నువ్వు దేవునిలో సరిగ్గా లేవని అర్థం చేసుకోవాలి. నీకు శోధనలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని పక్షంగా నువ్వు ఉన్నావు కాబట్టి దుష్టుడు నీ మీద పోరాటం చేస్తున్నాడని నీవు గ్రహించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను చాలాసార్లు పర్మనెంట్ రెసిడెంట్స్ కొరకు సింగపూర్లో అప్లై చేశాను. రిజెక్ట్ అయిపోయింది. ఆఖరికి ఇంకా అది జరగదని సంగతి కూడా కన్ఫర్మ్ చేసేసుకున్నాను. అనేకమైన ఇబ్బందులు వచ్చాయి, అనేకమైన పోరాటం జరిగింది. అయినా పరిచర్యలో ముందుకెళ్ళటానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసు నన్ను నడిపించాడు. ఎంత నడిపించాడంటే సైన్యములకు అధిపతి నాకు ముందుండి నిజంగా ప్రభు నన్ను నడిపించాడు. దయచేసి మీరు గమనించండి. ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని మీరు ఇంకా లోతుగా మీరు వినాలని, లోతుగా ధ్యానపూర్వకంగా వినాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీరు గమనిస్తే ఇంకా మీరు గమనిస్తే 13వ వచనం నేను చదువుతున్నాను. అందుచేతను మీరు ఆపద్దినమునందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారి నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఆ వచనం మొదటి మాట ఏంటి? అందుచేతను అని అన్నాడు. అందుచేతను అన్నది కూడా మీరు రౌండప్ చేసుకుంటే మంచిది. ఎందుచేతను అని ప్రశ్నించుకోవాలి. ఎందుచేతను అని అంటే అపవాది తంత్రములు మన మీద పనిచేస్తాయి కాబట్టి. అలాగే అపవాది అధికారులను, ప్రధానులను, ఆకాశమందరి దురాత్మలను ఉపయోగించుకొని మన మీద పోరాటం చేస్తున్నాడు కాబట్టి ఎందుచేత అంటే అందుచేత నీవు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. దేవుడిచ్చు సర్వాంగ కవచము అన్నాడు. ఈ సర్వాంగ కవచం గురించి 14 నుంచి మనకు కనబడుతుంది. నడుమునకు సత్యమును బెల్ట్ కట్టుకోమన్నాడు, నీతి అను మైమరువు తొడుక్కోమన్నాడు. ఇంకా మనం ఆలోచిస్తే పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధమనసు జోడు తొడుక్కోమన్నాడు. 16వ వచనంలో విశ్వాసమును డాలును పట్టుకోమన్నాడు, వాక్యమును ఖడ్గమును పట్టుకోమన్నాడు. ఇంకా 17వ వచనంలో రక్షణ శిరస్త్రానమును ధరించుకోమని కూడా లేఖనము సెలవిస్తుంది. ఈ మెటీరియల్ అంతా మీరు గమనించండి ఎలా ఉందో. మీకు అర్థమైనట్లు నేను చెప్తా. ఒక కన్స్ట్రక్షన్ సైడ్ కానీ, షిప్ యార్డ్ సైడ్ కానీ నువ్వు ఉద్యోగానికి వెళ్ళావు. వెళ్ళిన తర్వాత నీకు ఒక యూనిఫామ్ ఇస్తారు, తర్వాత సేఫ్టీ హెల్మెట్ ఇస్తారు, సేఫ్టీ బెల్ట్ ఇస్తారు, సేఫ్టీ షూస్ ఇస్తారు. నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నావో దానికి తగ్గట్టుగా సేఫ్టీ గ్లౌజులు, సేఫ్టీ గాగుల్స్, సేఫ్టీ స్పెక్స్ మీకు ఇవ్వబడతాయి. ఎందుకు అవన్నీ ఇవ్వబడతాయి? మీకు అందరికీ తెలుసు ఎందుకు ఇవ్వబడతాయి అంటే మన మీద గాయాలు పడకుండా, దెబ్బ మన మీద పడకుండా, ప్రమాదం మనకు జరగకుండా ఉండటానికే కదా. ప్రమాదం జరగకుండా ఉండాలంటే మన ఉద్యోగం మనిషి ఇంట్లో ఉంటే ప్రమాదం రాదు, కానీ ఉద్యోగం మనిషి ఇంట్లో ఉంటే జీతం కూడా రాదు. ఉద్యోగం చేయాలి, ఉద్యోగం చేస్తేనేమో దెబ్బలు తగులుతాయి, ప్రమాదం ఉంటుంది. ఆ దెబ్బలు తగలకుండా ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి సేఫ్గా నీవు వర్క్ చేయాలి కదా. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు పోరాడకపోతే నీకు ఇవన్నీ అవసరం లేదు, ఆధ్యాత్మికంగా ఎదగకపోతే నీకు ఇవన్నీ అవసరం లేదు. నువ్వు ఆధ్యాత్మికంగా ఎదిగి పోరాటం సాగించాలి అనుకున్నావు అనుకో, దీనికి ప్రతిఫలం పరలోకంలో గొప్పగా దొరుకుతుంది. కాబట్టి ఇవన్నీ నీకు దెబ్బ తగలకుండా,
ప్రమాదం సంభవించకుండా, నీ ఆధ్యాత్మిక జీవితం బలహీనమైపోకుండా ఈ దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. కంపెనీలో జాయిన్ అయితే కంపెనీ వాళ్ళు నీకు పీపీఈ ప్రొవైడ్ చేసినట్లుగా, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ నీకు ప్రొవైడ్ చేసినట్లుగా, సేఫ్టీ హెల్మెట్, సేఫ్టీ షూస్, సేఫ్టీ యూనిఫామ్, గ్లౌజులు, స్పెట్స్, బెల్ట్ మీకు సప్లై చేసినట్లుగా దేవుడు ఆధ్యాత్మిక యుద్ధానికి సిద్ధపడిన వారికి ఈ యొక్క సర్వాంగ కవచమును ఇస్తున్నాడు. సర్వ అంగ కవచము, అంగము అంటే మన బాడీలో పార్ట్స్, అవి కాపాడుకోవటానికి దేవుడిచ్చినటువంటి ఇది కవచం అన్నమాట. అవి మనము ధరించుకోవాలి అని లేఖనం సెలవిస్తుంది. ఇప్పుడు ఆ సర్వాంగ కవచంలో ఒక్కొక్క దాన్ని మనం ధ్యానం చేద్దాం. ఒక్కొక్క దాన్ని మొట్టమొదటిగా 14వ వచనంలో మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని అని అన్నాడు. నడుములకు ఏం కట్టుకోవాలట? సత్యము అను దట్టి కట్టుకోవాలి. నడానికి సత్యం ఎలా కట్టుకుంటాం? మీరు ఆలోచించండి. అంటే ఇక్కడ ఆత్మీయంగా ఏదో ఒక పాఠం ఉంది. పౌలు చెబుతున్నప్పుడు ఏదో ఒక పాఠాన్ని మనకు నేర్పించటానికి ఇక్కడ ఈ మాట సెలవిస్తున్నాడు. ఏంటంటే నడుము అంటే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనములో మీ మనస్సు అను నడుము అని వచనం కనబడుతుంది. అక్కడ మనస్సు అను నడుము అని అన్నాడు. మనస్సుకు సత్యం ఎలా కట్టుకుంటాం అంటే మనస్సులో సత్యం ఉండాలి అని అర్థం. సత్యం అంటే ఏంటి? మీరు ఆలోచించండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనములో నీ వాక్యమే సత్యము అని అన్నాడు. నీ వాక్యమే సత్యము అని సెలవిచ్చాడు. ఇంకా లోతుగా మనం వెళ్తే వాక్యం ఉంది కదా అని చదివిన ప్రతి వచనాన్ని బట్టి అది సత్యం అనేది లెక్కేయకూడదు. వచనం చదివినప్పుడు ఆ వచనం ఒక భావమే సత్యం అవుతుంది. ఆ వచనానికి ఇంకొక వచనం ఆటంకంగా ఉండినప్పుడు ఆ 2 వచనాలు కలిపి ఏ సత్యాన్ని అయితే ప్రకటిస్తున్నాయో అది ప్రాముఖ్యం అవుతుంది. అందుకే దావీదు భక్తుడు ఇంకొక మాట కూడా పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ద్వారా ఒక మాట కూడా పలికించాడు. 119వ కీర్తన 160వ వచనములో నీ వాక్య సారాంశమే సత్యము అన్నాడు. యోహాను సువార్త 17:17లో నీ వాక్యమే సత్యము అన్నాడు. 119వ కీర్తన 160వ వచనములో నీ వాక్య సారాంశమే సత్యం అన్నాడు. అంటే వాక్యాలు మనం పోగేసుకొని అందులో నుంచి ఒక సత్యం బయటకు వస్తుంది. సారాంశము అంటే ఇప్పుడు నిమ్మకాయ ఉంది, అది పిండితే దాని సారం బయటికి వస్తుంది. ఉప్పు ఉంది, అది రుచినిస్తుంది, దాని సారం ఏంటంటే రుచినిచ్చేది. కాబట్టి వాక్య సారాంశమే అని అంటే వాక్యము ఏ సంగతినైతే మనకు తెలియజేస్తుందో, ఒక సత్యాన్ని మనకు ఎలాగైతే బయటికి తీసుకొస్తుందో అనేక వచనాల ద్వారా, అది సత్యము అన్నమాట. అలాంటి సత్యవాక్కులను, అలాంటి దేవుని సత్యమును నీ మనస్సులో గట్టిగా పెట్టుకోవాలన్నమాట. నడుమునకు సత్యమును దట్టి కట్టుకొనుడి అన్నాడు. కట్టుకొనుడి, కట్టుకొని అని అంటే అర్థం ఏంటో తెలుసా? మనం కట్టుకోకపోతే అది జారిపోతుంది. మనకి ఎలా ఉండాలంటే సత్యం దొరికినప్పుడు దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఆ సత్యములోంచి తొలగిపోకుండా జాగ్రత్త పడాలి అని అర్థం. ఈనాడు చాలామంది క్రైస్తవులకు వాక్యము దొరికింది కానీ సత్యము దొరకలేదు. సత్యము దొరకలేదు. సింపుల్గా ఒక ముక్కలో చెప్తా మీకు అర్థం అవటానికి. దాన ధర్మాలు మీరు చేసినప్పుడు మీ కుడి చేతితో చేసింది ఎడం చేతికి తెలియనివ్వద్దు. అలాగో తెలియనివ్వకుండా మీరు దాన ధర్మాలు చేస్తే రహస్యమందు చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పాడు. ఈనాడు మనోళ్ళు సహాయం చేస్తున్నారు. సహాయం చేయాలని మనసు ఉంది, మంచిదే. కానీ సహాయం చేసి సెల్ఫీలు తీసుకుంటున్నాడు. సెల్ఫీ తీసుకున్నాడంటే పోయింది. వీడియో తీసి ఫేస్బుక్లో, యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసుకుంటున్నాడు. నీవు సహాయం చేసినప్పుడు ఒకవేళ మీ సంఘానికి బాధ్యతగా చెప్పాల్సి వస్తుంది అనుకుంటే ఒక పిక్చర్ తీసుకొని మీ సంఘస్థుల వరకు చెప్పుకో. మళ్ళీ పబ్లిసిటీ ఎందుకు దానికి?
వాక్య ప్రకారంగా ఎక్కడ జీవిస్తున్నావు? ప్రార్థన అనేది ఒకటి ఉంది. కరోనా వచ్చింది, కరోనా కొరకు ప్రార్థన చేయండి అని ఒక ప్రకటన చేస్తే సరిపోతుంది. కానీ దానికి ఒక పాంప్లెట్ వేసి దాని కొరకు ప్రార్థన చేస్తున్నట్టుగా చేతులు పెట్టడం, ఆ చేతి కిందనేమో కరోనా ఒక సింబల్ పెట్టడం. ఈ మధ్యకాలంలో వైజాగ్లో గ్యాస్ పేలి కొంతమంది 13 మంది వరకు చనిపోయారు. కొంతమంది హాస్పిటల్లో గాయాలతో ఊపిరితిత్తులు ఆడక పడుంటే, అది జరిగి తెల్లవారు 3 గంటలకు జరిగింది. 10 గంటలకు ఒక వాల్ పోస్ట్ వచ్చింది ఫేస్బుక్లో. మంచి సేవకుడు అని పేరు తెచ్చుకున్నాడు, పబ్లిక్లో ఉన్నటువంటి సేవకుడు, అందరికీ ఎరిగినటువంటి సేవకుడు. ఆయన పేరు చెప్పటం నేను ఇష్టపడట్లేదు, కానీ అతను భార్య వైజాగ్ సిటీ కొరకు ప్రార్థన చేస్తున్నట్టు సిటీ అంతా చూపించి, సిటీ మీద వీళ్ళు 2 చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నట్టు ఒక పాంప్లెట్ రిలీజ్ చేశారు. అవును, ప్రార్థన చేయవయ్యా, ప్రార్థన చేసామని చెప్పు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏముంది? నీ గదిలోనికి పోయి నువ్వు ప్రార్థించే రహస్యమందు చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అన్నాడు. ప్రార్థనకు కూడా పబ్లిసిటీ. కొంతమంది ఫేస్బుక్ లెవెల్లో ప్రార్థనలు చేసుకుంటున్నారు. ఏం ప్రార్థన ఇంట్లో చేసుకోకూడదు? ఎప్పుడు అవసరం తెలుసా ప్రార్థన? వాక్యం అంటే ఇప్పుడు వైరస్ ప్రాబ్లం ఉంది కాబట్టి యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా మనం పెట్టుకుంటున్నాం, మనకు తప్పదు, వినాలి కాబట్టి. అది ఆదివారం ఆరాధన అనుకో ప్రార్థన చేసుకోవచ్చు. ఇంకో కొంతమంది అయితే ఫేస్బుక్లోకి వచ్చి ప్రార్థనలు చేస్తూ మీకు స్వస్థతలు చేస్తాం, అద్భుతాలు చేస్తాం అనుకొని రకరకాలుగా వాక్య సారాంశం లేదు, వాక్య ప్రకారమైన సత్యము లేదు. అనేక విషయాల్లో దుష్టుడే జయించేస్తున్నాడు సంఘం మీద, దుష్టుడే విశ్వాసుల మీద జయించేస్తున్నాడు. ఎందుకు అంటే సత్యమును మనసులో పెట్టుకోక ఉన్నందున, సత్యముని హృదయములో లేనందున. మీరు గమనించండి. కాబట్టి నీ మనసులో వాక్య సారాంశమైన సత్యము ఉండాలి. అది నీ నడుమునకు కట్టుకోవలసిన సత్యమును దట్టి బెల్ట్ కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవదిగా మనం గమనిస్తే అదే 14వ వచనములో, ఎఫెసీ పత్రిక 6:14లో నీతి అను మైమెరువు తొడుగుకొని అని అన్నాడు. నీతి అను మైమెరువు తొడుగుకొని అని రాయబడి ఉంది. నీతి అను మైమెరువు అంటే ఏంటో చెప్పిన 3 రకాల నీతులు ఉన్నాయి. 3 రకాల నీతులు. స్వనీతి, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి. 3 దేవుని నీతి. స్వనీతి అంటే మన సొంత ఆలోచనలతో ఉండే నీతి. మన స్వనీతి మురుకు గుడ్డల వంటిది అని యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనములో రాయబడి ఉంది. మన స్వనీతి మురుకు గుడ్డల వంటిది అని. మన సొంత ఆలోచన మురికి గుడ్డల వంటిది. మీరు చూడండి, నాకు నేను నీతిమంతుడని చెప్పుకుంటున్నాడు స్వనీతిపరుడైన పరిసయ్యుడు. లూకాసు సువార్త 18వ అధ్యాయంలో కనబడుతుంది. అతడు తనకు తానే నీతిమంతుడు అన్నట్టుగా చెప్పుకున్నాడు. నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాను, దశంభాగాలు ఇస్తాను, దొంగతనం చేయను అని అతను చెప్పుకుంటుంటే బయట ఉండి పాపమును ఒప్పుకున్నటువంటి వాడు ఆ లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తున్న పరిసయ్యుడి కంటే ఈ పాపి అయిన సుంకరుడు నీతిమంతుడని తీర్పు పొందాడు. స్వనీతి దేవుని దగ్గర పనికిరాదు. స్వనీతి వలన ఉపయోగం లేదు. రెండవది ధర్మశాస్త్ర సంబంధమైన నీతి, అది కూడా దేవునికి ఉపయోగం లేదు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమునైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము అని అన్నాడు. ఇక్కడ 2 నీతుల గురించి రాయబడింది. ధర్మశాస్త్ర సంబంధమైన నా నీతి కాక అన్నాడు. అంటే ఒకప్పుడు ధర్మశాస్త్ర ప్రకారముగా పౌలు నీతిమంతుడు, ఆ నీతిని విడిచిపెట్టేశాడు. దేవుని కృపను బట్టి క్రీస్తు యేసునందలి విశ్వాసం వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము అని అన్నాడు. ధర్మశాస్త్రానికి ముందు అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము విశ్వాసమును బట్టి నీతిమంతుడని ఎంచబడ్డాడు. ఆ తర్వాత వచ్చిన ధర్మశాస్త్ర ప్రకారంగా పరిచయలు జీవించేస్తున్నారు. అదే గొప్ప నీతి అనుకుంటున్నారు. అందుకనే లూకాసు వార్త 18వ అధ్యాయంలో తామే నీతిమంతులు అని చెప్పుకొని కొందరిని గూర్చి ఆయన ఉపమానం చెప్పుకుంటూ
వచ్చాడంట. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి వలన నువ్వు రక్షించబడలేవు. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నీవు అసలు జీవించలేవు, ముందు జీవించలేవు. నీవు జీవించలేని ఆ నీతిని యేసు ప్రభువు వచ్చి ధర్మశాస్త్రమును నెరవేర్చి, ధర్మశాస్త్రం అతని జీవితంలో అనుభవించి, ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించి నీవు ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆ నీతిని నీకు అనుగ్రహిస్తున్నాడు. అది విశ్వాసమును బట్టి కలుగు దేవుని నీతి అన్నాడు. అందుకే 3 నీతులు ఉన్నాయన్నాడు. స్వనీతి, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి, దేవుని నీతి. ఆ దేవుని నీతిని నీవు ధరించుకోవాలి. అంటే నీకు నువ్వు సొంత నీతి వద్దు. నేను మంచోడిని, నేను గొప్పోడిని, నేను అలాంటి తప్పులు చేయను, నేను అలాంటి పాపం చేయను అని నిరూపించుకోవటానికి ప్రయత్నం చేస్తారు చూసావు, వాడు ఈ మైమరు తొడుక్కోలేనుడే. ధర్మశాస్త్ర ప్రకారంగా నేను నీతిమంతుడిని నిరూపించుకోవడానికి ట్రై చేస్తారు చూసారు, వాడు ఈ మైమరువు తొడుక్కోలేనట్టే. కానీ విశ్వాసమును బట్టి నీతిమంతుడు అవ్వాలని కోరిక కలిగి ఉంటుంది కదా, అతడు ఈ మైమరువు తొడుక్కున్నట్లుగా మనము లెక్కేయాలి. దేవునికి స్తోత్రం. దేవుని నీతి నీకు అవసరము. అది విశ్వాసమును బట్టి వస్తుంది. ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపిని నాయనా, నాలో నీతి లేదు, నన్ను నీతిమంతుని చేయి తండ్రి అని ఆయన అడిగినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుని నీతి వస్త్రంతో నిన్ను కప్పుతాడు. ఆ నీతి అను మైమరువును నీవు తొడుక్కోవాలి. నీ సొంత నీతి పట్టుకొని యుద్ధానికి వెళ్ళావు అనుకోండి, ఏం జరుగుతుందో చెప్పనా? ఏం జరుగుతుందో చెప్తాను. నీ స్వనీతిని బట్టి నీవు నశించిపోతావు. ధర్మశాస్త్రపు నీతిని పట్టుకొని వెళ్ళావు అనుకోండి, ధర్మశాస్త్రం ప్రకారంగా నువ్వు జీవించలేవు, ఖచ్చితంగా పాపంలో పడిపోతావు. ధర్మశాస్త్రాన్ని బట్టి చూస్తే నువ్వు పాపవి అని తీర్పు తీర్చవలసి వస్తుంది. దేవుని నీతిని ధరించుకున్నావు అనుకో, నువ్వు బలహీనుడివైనా, పాపంలో పడిపోయినా, కొన్ని సందర్భాల్లో బలహీనుడివైపోయినా, ప్రభువా నన్ను క్షమించి అని చెప్పి దేవుని నీతిని నీవు సంపాదించుకుంటావు. కాబట్టి దేవుని నీతిని నీవు ధరించుకున్నప్పుడే యుద్ధంలో గెలవగలుగుతావు. సత్యమును నీ మనసులో పెట్టుకున్నప్పుడే, నీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకున్నప్పుడే యుద్ధములో నీవు గెలవగలుగుతావు. సాతానుతో పోరాడుతున్నప్పుడు నీవు గెలవగలుగుతావు. 3వది, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు జోడు తొడుగుకొని అని అన్నాడు. సిద్ధ మనస్సు అను జోడు తొడుగుకొని అని అంటున్నాడు. సిద్ధ మనస్సు అనేది మన పాదాలకు జోడు లాంటిదట. అది సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అన్నాడు. అంటే సమాధానం ఉండాలి. ఎవరితో సమాధానం ఉండాలి తెలుసా? మనకు మొట్టమొదట దేవునితో సమాధానం ఉండాలి మనకి. రెండవది మనుషులతో సమాధానం ఉండాలి మనకి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలోనే, తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు అన్నాడు. ఎవరి మధ్యన సమాధానం కుదిరింది? దేవునికి మనకు మధ్య. రెండవది సహోదరులకి మనకు మధ్య సమాధానం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, నీవు అర్పణం అర్పించటానికి వచ్చినప్పుడు నీ సహోదరుడు నీ మీద కోపంగా ఉన్నాడని, నీ మీద బాధతో ఉన్నాడని, నిన్ను ద్వేషిస్తున్నాడని నీవు ఎరిగి ఉన్నప్పుడు మొదట పోయి వాడితో సమాధానపడి తర్వాత వచ్చి అర్పణమును అర్పించు అని అన్నాడు. కాబట్టి మొదట దేవునితో సమాధానం ఉండాలి, తర్వాత మనుషులతో సమాధానం ఉండాలి. దేవునితో సమాధానం ఉన్నప్పుడు దేవుడు నిన్ను శిక్షించడు. మనుషులతో సమాధానం ఉన్నప్పుడు అప్పుడు కూడా దేవుడు నిన్ను తీర్పులోనికి తేడు. ఎందుకంటే మనం పరలోకపు ప్రార్థనలో ఒక ప్రార్థన చేస్తాం. ఏమని ప్రార్థన చేస్తామంటే, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను మీరు క్షమించండి, మా అపరాధములను మా అపరాధములను బట్టి మమ్మలను శిక్షించక ఇతర అపరాధులను మేము క్షమించినట్లుగా మా అపరాధములను మీరు క్షమించండి అని ప్రార్థిస్తాం. అంటే యేసు ప్రభు ఇతర అపరాధములను మనం క్షమించినప్పుడు దేవుడు కూడా మన పాపాలను క్షమించడు. అంటే ఇతరులతో మనకు సమాధానం లేనప్పుడు దేవునికి మనకు మధ్య కూడా సమాధానం పోతుంది. కనుక దేవునితో సమాధానం ఉండటానికి మొదట యేసు రక్తాన్ని ఆశ్రయించాలి.
సహోదరులతో సమాధానం ఉండటానికి దేవుని ప్రేమను మనము ఆశ్రయించాలి, దేవుని ప్రేమను మనము అనుసరించాలి. ఇది లేకుండా ఉన్నాం అనుకో సమాధానం ఉండదు. సమాధానం దేవునితో లేదనుకోండి, సాతాను మీద మనం గెలవలేం. ఎందుకంటే దేవునితో మనం సమాధానం పడలేదు, ఖచ్చితంగా మనకి నరకపాత్రులుగా చేస్తాడు, మనలను పాపంలో పడిపోయేలాగా చేస్తాడు. రెండవది, సహోదరులతో సమాధానం లేదనుకోండి, మొదటి యోహాను పత్రికలో అన్నాడు కదా, నీ సహోదరుని నువ్వు దేశించిన ఎడల నీవు ఇంకా చీకటిలోనే ఉన్నావు అన్నాడు, అంటే పాపంలోనే ఉన్నావు అన్నాడు కదా. కాబట్టి సహోదరుల్ని ప్రేమించకపోవుట వలన కూడా సాతాను చేతికి మనం చిక్కుపోతాం. కనుక సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అను జోడు మనం తొడుక్కో. సిద్ధ మనస్సు అన్నాడు కదా, సిద్ధ మనస్సు అంటే దేవుని దగ్గర క్షమాపణ అడగటానికి సంకోచించకూడదు, సిద్ధంగా ఉండాలి ఎప్పుడైనా సరే. ఇతరులకు క్షమాపణ అడగటానికి కూడా సంకోచించకూడదు, వెంటనే క్షమాపణ అడగాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో సూర్యోదయము కాకమును సూర్యాస్తము కాకమునిపై వెళ్ళి సమాధానం పడమని చెప్పాడు. సమాధానం లేకుండా ఒక రాత్రి గడవకూడదు నీ జీవితంలో అని ఉద్దేశం. కాబట్టి సమాధానము నువ్వు లేనప్పుడు నీ మీద దుష్టుడు అతి సులభంగా గెలుస్తాడు. సమాధానం లేదు, ఇంకా నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు, దేవుని దగ్గరికి వెళ్ళిపోతే నీ అవసరం తీర్చబడదు, తీర్చబడకపోతే దుష్టుడు దాని ద్వారా నిన్ను జయించేస్తాడు. కనుక సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు జోడు నీవు తొడుగుకోవాలి. అది ఇక్కడ మనకు లేఖనము నేర్పిస్తున్నటువంటి మాట. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో కూడా మనం చూస్తే, గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికిని జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను అన్నాడు. సువార్తను ప్రకటించటానికి సిద్ధముగా ఉన్నాను అంటే మొదట దేవునితో మనకు సమాధానము, ఇతరులతో మనకు సమాధానము, మూడోది మనుషులను, పాపులైన మనుషులను దేవునితో సమాధానపరిచి సువార్త ప్రకటించటము కూడా ఒక సమాధానం. ఈ అనుభవం కూడా మనం కలిగి ఉండాలి. ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే, పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో, పేతురు రాసిన మొదటి పత్రికలో మీరు గమనించండి, 3వ అధ్యాయం 15-16 వచనాలు. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలోనున్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతివానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి అంటున్నాడు. ఎక్కడ కూడా సిద్ధముగా ఉండుడి అని ఒక మాట కనబడుతుంది. ఏ విషయంలో సిద్ధంగా ఉండాలి అంటే, మీలో ఉన్న నిరీక్షణను గురించి ఎవరైనా మిమ్మల్ని హేతువు అడిగితే, కారణం అడిగితే, ఎందుకు నువ్వు సంతోషంగా ఉంటున్నావు, ఇన్ని కష్టాలున్నా ఇబ్బందులున్నా సంతోషంగా నువ్వు ఎలాగో గడపగలుగుతున్నావు, ఎందుకు ప్రభు అంటే అంత ఇష్టంగా మీరు ఉంటారు, ఎందుకు ప్రభు కొరకు ప్రాణాలైనా అర్పించడానికి ఇష్టపడతారు మీరని ఎవరైనా మనల్ని అడిగితే దానికి మన సమాధానం చెప్పటానికి సిద్ధంగా ఉండాలని లేఖనం సెలవిస్తుంది. సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అంటే దేవునితో సమాధాన పడటానికి, మనుషులతో సమాధాన పడటానికి, ఇతరులను మనుషులతో సమాధానపరచటానికి, ఇతరులకు కూడా మధ్యలో సమాధానం ఏర్పరచటానికి, సమాధాన సువార్త చెప్పటానికి ఎల్లప్పుడూ మనము సిద్ధముగా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక జ్ఞాపకం చేసుకోండి, మనస్సులో సత్యం ఉండాలి. రెండవది, నీతిని నీవు మైమరువుగా తొడుక్కోవాలి. మూడవది, సువార్త వలనైన సిద్ధ మనసు అను జోడు మనము తొడుక్కోవాలి. నాలుగవది మనం చూస్తే, నాలుగవదిగా ఇవన్నీగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి అన్నాడు. విశ్వాసమను డాలు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక చేతిలో కత్తి ఉంటే ఇంకో చేతిలో డాల్ ఉంటుంది. డాల్ ఎందుకంటే ఎదుటివాడు కత్తి మన మీద వేసినప్పుడు దాన్ని అడ్డుకోవటానికి ఉపయోగించేది డాలు. అలాగే దుష్టుడు నీ మీద అనేకమైన ప్రయత్నాలు చేస్తారు. కత్తిలాంటి మాటలు నీ మీదకి, కత్తిలాంటి శ్రమలు నీ మీదకి
తీసుకొని వస్తాడు. అప్పుడు దాన్ని ఆపగలగాలంట. అయితే ఇక్కడ లేఖనం ఏమని చెబుతుందంటే వాక్యము, అగ్ని బాణములను ఆర్పటానికి అని అన్నాడు. దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పటానికి శక్తిమంతులగుదురు అన్నాడు. కాబట్టి అగ్ని బాణములు అంటే అగ్ని అంటే కాల్చేది, బాణం అంటే గాయం చేసేది కదా. దుష్టుడు శోధనల ద్వారా నిన్ను కాల్చాలి, శ్రమల ద్వారా నీకు గాయం చేయాలి అనుకుంటాడు. ఆ విధంగా నీ మీద పోరాటం చేస్తాడు. ఇంకా మీకు తెలుసు కదా, అనేక విధాల శ్రమలు, శోధనలు, ఇబ్బందులు నిన్ను సమకూడి నీ మీదకు దాడి చేస్తూ వస్తున్నప్పుడు అగ్ని వంటి శ్రమలు అన్నాడు, అగ్ని వంటి శోధనలు నీ మీదకు వచ్చినప్పుడు గాయపడతావు, నువ్వు బాధపడతావు. అయ్యో నాకే ఎందుకు ఇలా జరిగింది, హ్యాపీగా ఉండే నా లైఫ్లో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, హ్యాపీగా కొనసాగిపోతున్న నా లైఫ్లో ఎందుకు ఈ సమస్య వచ్చింది అని నువ్వు భయపడతావు, బలహీనుడవుతావు, సాతాను మీద ఓడిపోతావు, దేవునిలో బలము తగ్గిపోతుంది నీకు. అలాంటి స్థితి నీకు కలగకుండా ఉండటానికి దేవుడు విశ్వాసమను డాలును చేత పట్టుకోమన్నాడు. షడ్రాక్, మెషక్, అబేద్నెగో అను దైవజనులు అగ్నిగుండంలో పడవేసినప్పుడు ఆ అగ్ని యొక్క బలమును చల్లార్చారంట. ఎలా చల్లార్చారు అని అంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో విశ్వాసము ద్వారా అగ్ని యొక్క బలమును చల్లార్చిరి అని అన్నాడు. అలాగే అగ్ని వంటి శ్రమలు, బాణముతో నీకు గాయాలు జరిగే విధంగా దుష్టుడు పోరాడుతున్నప్పుడు విశ్వాసము ద్వారా, విశ్వాసమును డాలు పట్టుకొని వాటన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులం కావాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అందుకే విశ్వాసం అనేది నీకు చాలా అవసరం. ఒక కార్యము నీ జీవితంలో జరగాలి అంటే అది జరుగుతుందని గట్టిగా నీవు నమ్మటం, దృఢముగా నువ్వు విశ్వసించటం అనే ఒక డాలు లాగా నీ దగ్గర అది పనిచేస్తుంది. కనుక నువ్వు దేవుని కృప మీద ఆధారపడి విశ్వాసం మందు అభివృద్ధి చెందినట్లుగా ప్రార్థన చేసుకో. మనం విశ్వాసం సంపాదించుకోవాలంటే ఏం చేయాలో మీకు తెలుసు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనములో వినుట వలన క్రీస్తును గూర్చి వినుట వలన విశ్వాసము కలుగును అన్నాడు. అలాగే ఒక అధికారి నేను అపనమ్మకిగా ఉండకుండగా విశ్వాసినై ఉండినట్లు నా కొరకు ప్రార్థన చేయడని వేడుకున్నాడంట. మార్కు సువార్త 9వ అధ్యాయంలో ప్రార్థన వలన విశ్వాసము పెరుగుతూ ఉంది. అలాగే అద్భుతాలను గూర్చిన సాక్ష్యాలు వినుట వలన, అద్భుతాలను చూచుట వలన కూడా విశ్వాసం పెరుగుతుంది. యేసు ప్రభు నీళ్లను ద్రాక్షరసంగా మార్చినప్పుడు ఆ సంఘటన చూసినటువంటి శిష్యులకు విశ్వాసము యేసునందు ఉంచటం ప్రారంభించారంట. కనుక విశ్వాసము మనకు ఎలా కలుగుతుంది అంటే దేవుని వాక్యం వినుట ద్వారా, ప్రార్థించుట ద్వారా, సాక్ష్యాలు వినుట ద్వారా కూడా మనకు విశ్వాసము కలుగుతుంది. విశ్వాసము అను డాలును మనం చేత పట్టుకోవాలి అని వాక్యం ఇక్కడ మనకు తెలియజేస్తుంది. ఇంకా మనం ఆలోచిస్తే రక్షణ అను స్థిరస్త్రాణమును అని అన్నాడు. రక్షణ అను శిరస్త్రాణం. శిరస్త్రాణం అంటే హెడ్కి కవర్ చేసుకునే హెల్మెట్. ఇప్పుడు తల భాగానికి హెల్మెట్ అంటే షిప్ యార్డ్లో పనిచేసే హెల్మెట్ ఓన్లీ తల పై భాగాన్ని కవర్ చేస్తుంది. కానీ బైక్ మీద వెళ్ళేటప్పుడు పెట్టుకునే హెల్మెట్ ఉంటుంది, అది చెవులు, ముక్కు, నోరు, కళ్ళు, తల భాగం మొత్తం అంతటిని కవర్ చేస్తుంది. ఆ దినముల్లో రోమా సామ్రాజ్యం వాళ్ళకి ఇచ్చినటువంటి ఈ శిరస్త్రాణం ఎలాగుండేదంటే యుద్ధవీరులకు, యుద్ధానికి వెళ్ళే సైనికులకు అది ముక్కుని, నోటిని, కంటిని, ఆఖరికి కళ్ళకు కూడా ఒక షీల్డ్, గ్లాస్ షీల్డ్ ఉండేది. అలా కవర్ అయ్యేది పెట్టుకుండేవారు అన్నమాట. కాబట్టి అలాగున మనకు రక్షణ అనేది ఉపయోగపడుతుంది. మీరు ఆలోచించండి, తల అంటే మనకు వచ్చే తలంపులు, మంచి తలంపులు ఉంటాయి, చెడ్డ తలంపులు ఉంటాయి. మంచి తలంపులు అనుకో దేవునికి అంగీకారం, చెడ్డ తలంపులు అనుకో దేవునికి అంగీకారం కాదు. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నా హృదయ ధ్యానము నీకు అంగీకారమగునుగాక అన్నాడు. ఆ తలంపులు అనేవి హృదయంలో నుంచే కదా వస్తాయి. కనుక ఆ తలంపులు దేవునికి అంగీకారంగా ఉండేవైతే పర్వాలేదు. అవి అంగీకారం లేనివనుకో అవి అనగదొక్కుకోవటానికి, నీ తలను పాడు చేయకుండా ఉండటానికి రక్షణ అను శిరస్త్రాణము నీకు ఉండాలి. వినుట ద్వారా పాపము వెళుతుంది కాబట్టి వినకుండా కవర్ చేసుకోవటానికి, మాట్లాడుట ద్వారా పాపము వెళ్తుంది కనుక పాపమును మాట్లాడకుండా ఉండటానికి, చెడును చూడకుండా ఉండటానికి ఈ రక్షణ అను స్థిరస్త్రాణము నీకు
ఉపయోగపడుతుంది. రక్షణ అను స్థిరస్థానం అని ఇక్కడ రాసి ఉంటే, మొదటి దశలోనికి పత్రిక 4వ అధ్యాయంలో అయితే రక్షణ నిరీక్షణ అను స్థిరస్థానం అని రాయబడి ఉంది. 8వ వచనం. మొదటి దశలోనికి పత్రిక 5వ అధ్యాయం అండి, 5వ అధ్యాయం 8వ వచనం. మనం పగటివారుమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకుందుము అన్నాడు. రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణము. నిరీక్షణ అంటే మీకు తెలుసు, ఏదైనా పొందుకోబోతున్నా, ఏదైనా జరగబోతుందని గట్టిగా నమ్ముతాం కదా, దాన్నే ఒక నిరీక్షణ. మనం అందరం పరలోకం వెళ్తాం ప్రభువును నన్ను అంగీకరించినందుకు అనే ఒక నిరీక్షణ ఉంది. ఆయన రక్తాన్ని ఆశ్రయించినందుకు ప్రభు మనలను క్షమించాడు, పాపం నుంచి విడుదల కలుగజేశాడని ఒక నిరీక్షణ మనకున్నది. అది మనం కలిగి ఉన్నాం. ఆ నిరీక్షణ, రక్షణ, ఈ రెండు కలిపి ఉండేదే ఈ శిరస్త్రాణము. బైబిల్లో ఒక వచనం ఎక్కడ, ఒక వచనం అచ్చట మీకు దొరుకునని రాయబడింది కదా. అలాగే రక్షణ అను స్థిరస్త్రాణమును గురించి ఎఫెసీ పత్రిక 6:17లో, మొదటి దశలోనికి పత్రిక 5:8లో శిరస్త్రాణమును గురించి రాయబడింది. ఆ రెండు వచనాలను దగ్గర పెట్టుకుంటే రక్షణ నిరీక్షణ అను శిరస్త్రాణము మనకు కనబడుతుంది. అది కవర్ చేసుకున్నప్పుడు నీ తలంపులకు, నీ వినికిడికి, నీ చూపుకి, నీ మాటలకు ఒక ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట. దాని ప్రొటెక్షన్ నువ్వు కవర్ చేసుకునేటప్పుడే వినుట ద్వారా పాపంలో పడిపోవు, మాట్లాడుట ద్వారా పాపంలో పడిపోవు, చూచుట ద్వారా పాపంలో పడిపోవు, తలంపుల ద్వారా పాపంలో పడిపోకుండా దేవుడు నీకు ఒక కృప అనుగ్రహించి తన రక్షణను శిరస్త్రాణమును నీకు ధరింపజేయాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా మనం ఒక లోతుగా ఆలోచన చేసుకుంటూ వెళ్తే, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము అన్నాడు 18వ వచనం, 17వ వచనంలో దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును అన్నాడు కదా. ఆ ఖడ్గమును అని చదవకుండా ఆత్మ అనే వరకు మీరు చదవండి. దేవుని వాక్యమును ఆత్మ అని ఉంటుంది. మీకు అర్థమైనట్లు చెప్తాను, మీరు గమనించండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది అందు దేవుడుండెను, దేవుని యొద్ద వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే వాక్యము ఈజ్ దేవుడు. ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణునిగా జీవించనని అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఉంది. శరీరధారిగా నివసించిన వ్యక్తి ఎవరు? దేవుని కుమారుడైన క్రీస్తు. క్రీస్తు అంటే వాక్యము ఈజ్ క్రీస్తు, లేదా వాక్యము ఈజ్ యేసు. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 6:17 ప్రకారంగా దేవుని వాక్యమును ఆత్మ అంటే వాక్యము ఈజ్ ఆత్మ. వాక్యము దేవుడు, వాక్యము కుమారుడైన క్రీస్తు, వాక్యము పరిశుద్ధాత్మ. అంటే వాక్యము త్రిత్వం అన్నమాట. త్రిత్వం అన్నమాట. బైబిల్ నువ్వు చదివినప్పుడు పరిశుద్ధాత్మని సందేశాలు ఉంటాయి. బైబిల్ నువ్వు చదివినప్పుడు యేసుక్రీస్తుని గూర్చిన సందేశాలు ఉంటాయి. బైబిల్ నువ్వు చదివినప్పుడు పరలోకపు తండ్రిని గూర్చిన సంకల్ప సందేశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. దేవుని వాక్యమును నువ్వు పట్టుకున్నావు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడిని నీ నీ అనుభవంలోనికి తెచ్చుకున్నావు అని అర్థం. దేవుని వాక్యముని హృదయంలో పెట్టుకున్నావు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తున్నాడని అర్థం. కాబట్టి దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము నీ దగ్గర ఉంటే దుష్టుడు నీ మీద ఎందుకు పనిచేస్తాడు? దుష్టుడు నిన్ను ఎందుకు భయపెట్టాలనుకుంటాడు? దుష్టుడు నీ మీద విజయం ఎలా సాధించగలుగుతాడు? కనుక మీరు గమనించాల్సింది దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము పట్టుకోగలగాలి. దుష్టుడు కూడా, వాడి దగ్గర కూడా ఒక ఖడ్గం ఉంది, అది కూడా దేవుని వాక్యమే. కాకపోతే వాడు న్యాయంగా పోరాడడు, మనం న్యాయంగా పోరాడాలి. ఉదాహరణకు యేసు ప్రభువుని శోధించటానికి నీటి బాప్తిసం పొందుకున్న తర్వాత మత్తయి సువార్త 3వ అధ్యాయంలో వచ్చి రాళ్ళను రొట్టెలు చేసుకుని తినేమన్నాడు. ప్రభు అన్నాడు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుతున్నాడు మనుషుడని వ్రాయబడి ఉన్నది కదా అన్నాడు. నువ్వు ఎత్తైన శిఖరానికి దూకేసే దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుందురని వ్రాయబడి ఉంది కదా అని దుష్టుడు వాక్యాన్ని ఉపయోగించి యుద్ధం చేస్తున్నాడు యేసు ప్రభుతో.
ప్రభువు అక్కడ రాయబడి నీ ప్రభు అయిన దేవుని శోధించవద్దని ఆయన్ని గద్దించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభు అయిన దేవుని శోధించవద్దని బైబిల్లో రాయబడి ఉంది కదా అని ప్రభు మాట్లాడినట్టు చూస్తున్నాం. కనుక నువ్వు వాక్యమును ఖడ్గమే నీ మీద వాడు ఉపయోగించవచ్చు. ఒక్కోసారి ఇగో వాక్యములోనే ఎలా ఉంది అని నీతో మాట్లాడి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలహీనపరచవచ్చు. అలాగే చాలామంది వాక్యాన్ని ఉపయోగించుకొని బాప్తిసం అవసరం లేదని, వాక్యాన్ని ఉపయోగించుకొనే ప్రార్థన అవసరం లేదని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. మీ తండ్రికి ఏమి కావాలన్నా అన్నీ తెలుసును కనుక అని రాయబడి ఉంది కాబట్టి మనం ప్రార్థన చేయవసరం లేదు అనుకున్నాడు ఒక ఆయన. కనుక వాక్యమును ఖడ్గమును జాగ్రత్తగా మనం పట్టుకోగలరు. అది 2 అంచుల ఖడ్గము వంటిది అన్నాడు హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో. ఆ మాట రాయబడి ఉంది 12వ వచనంలో, దేవుని వాక్యమును ఖడ్గము 2 అంచుల ఖడ్గము గలగదై అని రాయబడి ఉంది. కనుక వాక్యమును ఖడ్గమును మనం చేత పట్టుకోవాలి. చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. మనము పోరాడవలసిన విధానం ఒకటి ఉంది. అది ప్రభు చిత్తం అయితే రేపో ఎల్లుండో ఆ తర్వాతో మీకు నేను ప్రకటిస్తాను. హృదయపూర్వకంగా ప్రార్థనాపూర్వకంగా వినటానికి సిద్ధంగా ఉండండి. ఎలాగూ పోరాడాలో నేను తెలియజేస్తాను, ఎందుకొరకు పోరాడాలో కూడా తెలియజేస్తాను. ప్రస్తుతానికి ఈరోజు ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. అదేంటంటే ఈ సర్వాంగ కవచమును నీవు ధరించుకొని ఎలాగూ పోరాడాలంటే ప్రార్థన ద్వారా పోరాడాలి. అందుకే 18వ వచనంలో ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండుడి అన్నాడు. కనుక ప్రార్థన అనేదే ఒక పెద్ద యుద్ధం. ప్రార్థన ద్వారా మనము యుద్ధము చేయగలగాలి. దేవునికి స్తోత్రం. ఈ ప్రార్థన చేయటానికి ముందు సర్వాంగ కవచమును నీవు ధరించుకోవాలి. సర్వాంగ కవచమును నువ్వు ఎప్పుడైతే ధరించుకుంటావో ప్రభు యొక్క మహాశక్తి నీ మీదకు దిగొచ్చేస్తుంది అన్నమాట. అందుకే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి అన్నాడు. ఈ సర్వాంగ కవచమును నువ్వు ధరించుకున్నప్పుడు ప్రభు యొక్క మహాశక్తి నీ మీదకు వస్తుంది. ప్రభు యొక్క మహాశక్తి అంటే మీకు ఆల్రెడీ నేను తెలియజేశాను. దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను ఆయన అధికారం పొందాడని, ఈ యుగమందును రాబోవు యుగమందును అన్ని నాముల కంటే పైనామముగా ఆయన అధికారం పొంది దేవుని కుడిపార్శ్వన కూర్చొని ఉన్నాడని మీకు నేను తెలియజేశాను. కనుక దేవుని యొక్క మహాశక్తిని నీవు అనుభవించాలి అంటే, ఈ స్థితికి నీవు రావాలి అంటే ఈ సర్వాంగ కవచమును నీవు ధరించుకోవాలి. నేను మొదటి వర్తమానములో క్రీస్తు యొక్క మంచి సైనికుడని చెప్పే వర్తమానంలో మీకు ఒక మాట సెలవిచ్చాను, మీకు ఒక మాట తెలియజేశాను. ఏంటంటే బైబిల్లో రాయబడిన ప్రతి వచనం నీకు అన్వయించుకోకూడదు, అన్నీ నీకు అప్లికేబుల్ కాదని తెలియజేశాను. ఎందుకంటే ప్రతి వచనాన్ని నువ్వు అప్లై చేసుకోవాలంటే ప్రతి వచనానికి తగ్గట్టుగా నీ ఆధ్యాత్మిక జీవితం ఎదుగుతూ రావాలి. ఎదగకుండగా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో సర్వాంగ కవచమును నీవు ధరించుకోలేవు. సర్వాంగ కవచమును నీవు ధరించుకున్నప్పుడు దుష్టుని సులభంగా నీవు జయించగలుగుతావు. కనుక జయ జీవితము ప్రభువు నీకు ఇవ్వాలని ఆశిస్తూ ఈ వర్తమానమును మీ వినికిడిలో దేవుడు వర్ధిల్ల చేయునుగా కానీ దీవిస్తూ ఉన్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన పూర్వకంగా ప్రభు సన్నిధిలో కొద్ది సమయం గడుపుదాం. ప్రేమగల నా తండ్రి, మహాపరిశుద్ధుడైన నా దేవా, సర్వాంగ కవచమును మాకిచ్చుచున్న దేవా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ఇదిగో మా మనసులో సత్యమును పెట్టుకొని సువార్త సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడును మేము తొడుగుకొని నీతి అను మైమరువు చేత మేము కప్పబడి నాయనా ఇదిగో విశ్వాసమును డాలు పట్టుకొని వాక్యమును ఖడ్గము పట్టుకొని రక్షణ శిరస్త్రానమును మేము ధరించుకొని దుష్టుడి మీదకి యుద్ధానికి వెళ్ళటానికి మమ్మల్ని సిద్ధపరిచి స్థిరపరిచి బలపరచండి నాయన. దుష్టుడొక్క అగ్ని బాణములన్నీ ఆర్పివేయగలిగినట్లుగా, దుష్టుడొక్క తంత్రములను నశింపజేయగలిగినట్లుగా, మీ ప్రణాళికలు అన్నిటికీ ఆటంకాలు కలుగుతున్న ప్రతి దాని మీద యుద్ధమును మేము ప్రకటిస్తున్నాము. సహాయం చేయండి. ఆధ్యాత్మికంగా యుద్ధానికి వెళ్ళటానికి ఒక సైనికుడు ఎటువంటి వస్త్రాలు కలిగి ఉండాలో, ఎటువంటి కవచము కలిగి ఉండాలో మీరు నేర్పించినందుకు స్తోత్రాలు.
ఈ వర్తమానమును బట్టి మమ్మలను బలపరిచి నాయన దుష్టిని జయించుటకు నీ కృప మాకు అనుగ్రహించండి. ఆకాశ సంబంధులు దురాత్మలను, ఈ లోకనాథులకు, అంధకార సంబంధులకు, లోకనాథులకును, అధికారులతోనూ యుద్ధము చేయటానికి, వారిని గెలవటానికి నాయన నీ కృప మాకు అనుగ్రహించమని, నీ మహాశక్తితో మమ్మలను నింపమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. సిలువ రక్తము సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూను సదాకాలము యుద్ధము చేయుట మీకు నేర్పించి, సర్వాంగ కవచమును ధరింపజేసి, దుష్టుని జయించినట్లు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. రేపు దినమందు వర్తమానాన్ని కూడా ప్రార్థన పూర్వకంగా వినండి. నేను ఈ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మీద ఒక పాట రాశాను. ఆ పాట ఇప్పుడు మీకు డిస్ప్లే చేస్తాను, వినండి. ప్రార్థన పూర్వకంగా వినండి. దేవుని దీవెనలు మీరు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. పాట విందాం. పోరాటం ఆత్మీయ పోరాటం, అపవాదిని ఎదిరించే శక్తిగల పోరాటం. పోరాటం ఆత్మీయ పోరాటం, అపవాదిని ఎదిరించే శక్తిగల పోరాటం. ప్రార్థనతో, స్తుతులతో, వాక్యముతో, సాక్ష్యముతో, ప్రార్థనతో, స్తుతులతో, వాక్యముతో, సాక్ష్యముతో ఈ పోరాటం ఆగదు. యేసునితో సాగెదం. ఈ పోరాటం ఆగదు. యేసునితో సాగెదం. పోరాటం ఆత్మీయ పోరాటం, అపవాదిని ఎదిరించే శక్తిగల పోరాటం. పోరాటం ఆత్మీయ పోరాటం, అపవాదిని ఎదిరించే శక్తిగల పోరాటం. చెరసాలలో ఉన్న వారికై ఆసక్తితో ప్రార్థించెదం. చెరసాలలో ఉన్న వారికై ఆసక్తితో ప్రార్థించెదం. సంకెళ్ళతో బంధించిన స్తుతులతో విడుదల నొందు. సంకెళ్ళతో బంధించిన స్తుతులతో విడుదల నొందు. ఈ పోరాటం ఆగదు. యేసునితో సాగెదం. ఈ పోరాటం ఆగదు. యేసునితో సాగెదం. పోరాటం
పోరాటం ఆత్మీయ పోరాటం, అపవాదిని ఎదిరించే శక్తిగల పోరాటం. పోరాటం పోరాటం ఆత్మీయ పోరాటం, అపవాదిని ఎదిరించే శక్తిగల పోరాటం. రెండంచుల వాక్య ఖడ్గముతో సువార్తను చాటెదం. రెండంచుల వాక్య ఖడ్గముతో సువార్తను చాటెదం. విశ్వాసము అనుడాలుతో అగ్ని బాణములన్నీ ఆర్పివేయుదం. విశ్వాసము అనుడాలుతో అగ్ని బాణములన్నీ ఆర్పివేయుదం. ఈ పోరాటం ఆగదు, యేసునితో సాగెదం. ఈ పోరాటం ఆగదు, యేసునితో సాగెదం. పోరాటం పోరాటం ఆత్మీయ పోరాటం, అపవాదిని ఎదిరించే శక్తిగల పోరాటం. పోరాటం పోరాటం ఆత్మీయ పోరాటం, అపవాదిని ఎదిరించే శక్తిగల పోరాటం. ప్రార్థనతో స్తుతులతో వాక్యముతో సాక్ష్యముతో, ప్రార్థనతో స్తుతులతో వాక్యముతో సాక్ష్యముతో, ఈ పోరాటం ఆగదు, యేసునితో సాగెదం. ఈ పోరాటం ఆగదు, యేసునితో సాగెదం.